శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్తే అమ్మ. నమస్తే అమ్మ, సనాతన ధర్మం అంటే ఏమిటి? వెరీ గుడ్, మంచి ప్రశ్న. ఈ ప్రశ్న చాలామంది చాలా పెద్ద పెద్ద వాళ్ళని అడిగినటువంటి ప్రశ్నే. నాకు తెలిసినటువంటి అర్థాన్ని చెప్తాను. ఏష ధర్మ సనాతన అని అంటారు. అంటే వేదాల్లో ఆ విధంగా చెప్పబడి ఉంది. సనాతనము అంటే ఎప్పటి నుంచో, అంటే ఈ సృష్టి ఎప్పుడైతే మొదలైందో ఆ సృష్టితో పాటే ఉన్నటువంటి కొన్ని ధర్మాలు, ఈ సృష్టితోటే సృష్టింపబడినటువంటి కొన్ని ధర్మాలు, ఈ సృష్టి మొత్తము ఆచరించదగినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని సనాతన ధర్మములు అంటారు. ఏమండి? అవి మానవులు మాత్రమే కాదు, దేవతర్యం మనుష్యాదులు అంటే దేవతలు, జంతు జీవాలు, క్రిమికీటకాలు, ఈ ప్రకృతిలోని సమస్త చైతన్యవంతమైనటువంటి సమస్త ప్రాణులు ఇంక్లూడింగ్ మానవులు అందరూ ఆచరించవలసినటువంటి, ఆచరించతగినటువంటి అంశాలు ఏవైతే ఉంటాయో వాటిని సనాతన ధర్మములు అంటారు. అయితే ఇది ఒకళ్ళు ఎక్కడో రాసింది కాదు, ఒకళ్ళు ఎవరో చెప్పింది కాదు. సృష్టిలోనే భగవంతుడు సృష్టించినటువంటి ఆచరించదగిన అంశములు. వాటిని యుగ యుగాలుగా మన పూర్వీకులు అంటే ఋషులు కానీ ఎవరైనా ఆ కాలంలో కొన్ని వేల లక్షల సంవత్సరాల క్రితం నుంచి మనకి వాటిని అలా ఆచరిస్తూ 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 వాటిని మనకి అందించడం జరిగింది. అయితే ఈ కలికాలంలో మానవుడు మానవ ధర్మాలనే సరిగ్గా ఆచరించట్లేదు. ఇంకా సనాతన ధర్మాన్ని ఆచరించే వాళ్ళు లక్షలో ఒకరు ఉంటారేమో నాకు తెలిసి. అవి ఆమోదయోగ్యమైనవి, ఆచరించదగినవి, కొంచెం కఠినంగా అనిపించేటువంటివి ఎవరికి? ఆచరించలేని వారికి. ఆచరించాలి, అనుసరించాలి, అదే మన ధర్మము అని గుర్తెరిగి ఫాలో అయ్యేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎంత కష్టతరమైనా సరే సనాతన సంప్రదాయాల్ని, సనాతన ధర్మాన్ని అనుసరిస్తూ జీవనం గడుపుతారు. ఎందుకంటే సత్యం ఎప్పుడూ కఠినంగానే అనిపిస్తుంది, అంత ఈజీగా అనిపించదు. కానీ ఇప్పుడు కలియుగంలో మానవులకి అన్నీ చాలా త్వరగా అయిపోవాలి. పుట్టడం, పెరగడం, అనుభవించడం, చచ్చిపోవడం అన్నీ ఫాస్ట్గా అయిపోవాలి. ఏది కూడా వాళ్ళు ఓర్పు తక్కువ, దాన్ని భరించలేరు. అందుకని కొన్ని ఆమోదించరు, కొన్ని ఆచరించరు, కొన్ని అంగీకరించరు, కొన్ని ఒప్పుకోరు అసలు. ఎందుకని? అవి వాళ్ళకి అభ్యంతరకరంగా ఉండడానికి కారణము వాళ్ళు వాటిని ఫాలో కాలేరు కాబట్టి. కానీ అంత మాత్రాన సనాతన ధర్మాన్ని విమర్శించే హక్కు ఎవ్వరికీ లేదు. నువ్వు ఆచరించలేకపోతే మానేయి, అంతేగాని విమర్శించే హక్కు మాత్రం ఎవరికీ లేదు, ఉండదు. ఏమండి? నాలా కొద్ది గొప్ప ఆచరించే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని అవమానించినట్టే కదా, అది తప్పు. అటువంటి తప్పు దయచేసి ఎవరు చేయకూడదు. ఇంకా భగవంతుడు కూడా సనాతనుడు. మీకు ఈ సందర్భంగా నేను భగవంతుడు కూడా సనాతనుడు అంటే ఆది మధ్యాంతరహితుడు, ఆదియు అంతము లేనటువంటి వాడు పరమాత్ముడు. ఆ పరమాత్ముడు ఆయన కూడా ఎప్పటి నుంచో ఉన్నాడు. ఆయన కూడా ఎవరు అంత త్వరగా దర్శించలేరు, గుర్తించలేరు, గ్రహించలేరు. అందుకే అల్పులు భగవంతుడు నరజన్మ తీసుకుంటే గుర్తించలేక శ్రీరామచంద్రమూర్తిని నిందిస్తూ ఉంటారు.
మనం వింటున్నాము. అవును. అలాగే శ్రీకృష్ణుడిని అలా దశావతారాలుగా వచ్చినటువంటి శ్రీమన్నారాయణని వాళ్ళు విమర్శిస్తున్నారు కొందరు. ఓకే. ఆ విమర్శించే వాళ్ళకి పరిజ్ఞానం లేదు, శాస్త్రజ్ఞానం లేదు, ఓకే. వాళ్ళకి వాస్తవాలు తెలియదు, తెలుసుకునే ప్రయత్నం చెయ్యరు. ఏదో అరకొర పుస్తకాలు ఏవో చదివేసి అదే నిజమనేసుకొని వాళ్ళకి వాళ్ళ సొంత కవిత్వాన్ని జోడించి ఈ యంగర్ జనరేషన్స్కి లేనిపోనివి చెప్పి వాళ్ళని రాంగ్ రూట్ పట్టిస్తూ ఉంటారు. అంచేత భగవంతుడు కూడా సనాతనుడే, భగవంతుడు కూడా ఎప్పుడూ ఉండేటువంటి వాడు, ఎల్లప్పుడూ ఉండేటువంటి వాడు భగవంతుడు. భగవంతుడి సృష్టి మాత్రము నిత్యము మార్పులు చెందుతూ ఉంటుంది. ఓకే. కొన్ని యుగాలు అయ్యేసరికి ప్రళయాలు వచ్చి మళ్ళీ కొత్తది పుడుతూ ఉంటుంది, పాతది నశిస్తూ ఉంటుంది, కొత్తవి పుడుతూ ఉంటాయి, పాతవి నశిస్తూ ఉంటాయి. ఇది భగవత్ సృష్టిలో అతి సహజమైన ప్రక్రియ. ఏమండి? ఇది అతి తక్కువ వయోపరిమితితో ఉండేటువంటి మానవులు వాళ్ళకి భగవంతుడు మెదడిస్తే దాన్ని సద్వినియోగం చేసుకోకుండా దుర్వినియోగం చేస్తూ దుష్ట ప్రలాపనలు చేస్తూ నిందాస్తుతులు చేస్తూ ద్వేషభావాలను పెంచుకుంటూ ఆ ఉన్న కాస్త వయోపరిమితిని కక్షలు కార్పణ్యాలు దెబ్బలాట్లు ఒకళ్ళొకళ్ళు హింసించుకోవడాలు దీనికి వినియోగిస్తున్నారు. అది వాళ్ళ దుష్ట చర్యలకు పరాకాష్ట, వాళ్ళ కర్మ అది. దాన్ని ఎవరు మార్చలేరు. అలాంటి స్థితి నుంచి వాళ్ళు బయటపడాలనే అనేక మంది పెద్దవాళ్ళు మంచి విషయాలు చెప్తూ ఉంటారు. అందులో ఒక భాగము సనాతన ధర్మాన్ని ఆచరించండి, సనాతన ధర్మము చాలా గొప్పది, ఉన్నతమైంది, దానివల్ల అందరూ సఖ్యతగా ఉంటారు. సనాతన ధర్మం చెప్పేటువంటి అంశంలో ఒక్క పాయింట్ చెప్తాను నేను. చెప్పండి. అందరము, ప్రాణులందరూ, జీవులందరూ ఒక్కటే. అయితే ఇక్కడ చతుర్వేదాల్లో కూడా ఆ అంశము చెప్పబడి ఉంది. ముఖ్యంగా ఏమని చెప్పారు? అహం బ్రహ్మోస్మి అని ఒక మాట, తర్వాత ఏకమేవ అద్వితీయం, తర్వాత తత్వమసి, ఇలా 3-4 మాటల కింద చెప్పడం జరిగింది. వాటి అర్థము ఒకటే, ప్రాణులందరూ కూడా పరమాత్ముని యొక్క సృష్టి, జీవులందరూ కూడా దేవుడి యొక్క సృష్టి. అంచేత ఐకమత్యంగా ఉండండి. మీలో మీరు ఈ చిన్న జీవన పరిమాణంలో దెబ్బలాడుకోకండి, ఒకళ్ళనొకళ్ళు హింసించుకోకండి అనేటువంటి అంశాన్నే చెప్పడం జరిగింది. ఇది మన సనాతన ధర్మంలో ఉన్నటువంటి అత్యద్భుతమైనటువంటి భగవత్ సృష్టిలో ఉన్నటువంటి అందరూ తెలుసుకొని ఆచరించవలసినటువంటి అద్భుతమైన అత్యవసరమైన అంశము. ఈ చిన్న అంశాన్ని గుర్తిస్తే, దాన్ని ఫాలో అయితే యావత్ ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల్లోనూ శాంతి నెలకొల్పబడుతుంది, శాంతియుతంగా జీవించగలుగుతారు, ప్రశాంత జీవనాన్ని గడపగలుగుతారు. అలా గడపాలి అని మనం కోరుకుందాము. అందుకే నేను సనాతన ధర్మం గురించి నాకు తెలిసినటువంటి అందులో నుంచి ఒక వాక్యాన్ని చెప్పాను నేను. మనమందరము ఒక్కటే. చిన్న పాట ఉంది, ఏక్ తితలియా ఏక్ తితలియా అనేక తితలియా, ఏక్ ఏక్ కరికే అనేక తితలియా, చందా ఏక్ సూరజ్ ఏక్ తారా అనేక్ అని చిన్నప్పుడు ఓ పాట మీరు వినే ఉంటారు. ఈ పాట అంటే ఒక్కటే పక్షి అనేక పక్షులు కూడితే
బోయవాడ వేసిన వలని అందరూ కలిసి అలా తీసుకొని దూరంగా వెళ్ళి ఒక్కొక్కటి కలిసి ఒక ఎలక దగ్గరికి వెళ్ళి ఆ ఎలక సాయంతో ఆ వలని తెంపేస్తుంది తెంపుకొని బయటపడతాయి. అంటే ఐకమత్యముగా ఉంటే నోరు లేని ప్రాణులైనా సరే, నోరున్న మనుషులైనా సరే విజయాన్ని సాధిస్తారు అని చెప్పడానికి ఈ నీతి పాట. ఇది అందరూ గుర్తుపెట్టుకోండి, అందరూ ఐకమత్యంగా జీవించండి. జై గురుదేవా.